విశాఖ బీచ్ రోడ్డులో సేవ్ వైజాగ్ పేరుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డేటా సెంటర్ల పేరుతో విశాఖలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై అందరూ గళమెత్తాలి అని, పర్యావరణ పరిరక్షణకు కలిసి రావాలి అని ఆకాంక్షించారు. చెట్లు నరికేయడం, కొండలను తవ్వేయడం వంటి పనులు మానుకోవాలి అని కోరుతున్నారు. బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చింది. విశాఖలో డేటా సెంటర్లతో పర్యావరణానికి తీరని నష్టము అని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు కోరారు. డేటా సెంటర్లు, టీసీఎస్ సెంటర్ల వల్ల ప్రజలకు ఒరిగేది తక్కువ. కేవలం కొంతమంది స్వార్థపర శక్తులకి ఇలాంటి సెంటర్లు లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఒక మార్గంగా తయారైంది. విశాఖపట్నం వీళ్ళందరికీ సంపాదించుకునేటువంటి ఒక స్టాక్ ఎక్స్చేంజా, లేకపోతే ప్రజల కోసం సేవ చేయడానికి ఉన్నటువంటి మనుషులా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి నేను కోరుతున్నాను, తప్పనిసరిగా ప్రభుత్వాలు మనజాలంటే మరి కంప్లీట్ మద్యపాన నిషేధం ఉండాలి. డేటా సెంటర్ల బదులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు పెట్టండి, ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇచ్చి ప్రజల్ని కాపాడండి, ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలని మీరు కాపాడతారని చెప్పి నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా వేడుకుంటున్నాను. తరులవాడ, రాంబిల్లి, ఇంకోటేమో ముడ్సర్లోవ దగ్గర ఎక్కడైతే మనకి తాగి నీళ్ళ దగ్గర ఉందో అక్కడ జాగా వాళ్ళేమో రకరకాల జేసీబీలు పెట్టేసి కూడా చెట్లు కోసేసి కూడా పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు వింటున్నారు? ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు? దేనికోసం ఏంటి అవుతుంది? ఇది బిజినెస్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నాం, దానికేమి మేము ఎవరు విశాఖపట్నంలో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.